ఏ నియంత్రణ సంస్థ ఇటీవల పెట్టుబడిదారుల కోసం సారథి 2.0 మొబైల్ యాప్‌ను ప్రారంభించింది? ఎస్‌ఈబీఐ సంస్థ. ఎన్‌సిపిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. యూపీఐ చెల్లింపులను ప్రారంభించడానికి ఇటీవల ఏ దక్షిణ అమెరికా దేశంతో చేతులు కలిపింది? పెరు దేశం. ఇటీవల అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన మొదటి వ్యక్తి అయిన రష్యన్ కాస్మోనాట్ పేరేమిటి? ఓలెగ్ కొనోనెంకో. ఇటీవల భారతదేశం ఏ దేశంతో బయోఫార్మాస్యూటికల్ కూటమిని ప్రారంభించింది? జపాన్ మరియు దక్షిణ కొరియా. భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్‌ను ఏ సంవత్సరంలో చేపట్టనున్నట్టు ఇటీవల ఇస్రో చైర్మన్ ప్రకటించారు? 2026 సంవత్సరంలో. 2023, 2024 ఏఐ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్ ఎన్నో స్థానంలో కలదు? 7వ స్థానంలో కలదు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ గణాంకాలు 2023 నివేదిక ప్రకారం మొదటి 4 స్థానాలలో ఉన్న రాష్ట్రాలు జాబితాను గుర్తించండి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గోవా, ఛత్తీస్‌గఢ్. దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకాన్ని ప్రధానమంత్రి ఎవరి జయంతి సందర్భంగా ప్రారంభించారు? ధన్వంతరి జయంతి సందర్భంగా ప్రారంభించారు. ఇటీవల వార్తల్లో నిలిచిన షుభాయ్ రైల్వే వంతెన ఏ దేశంలో కలదు? చైనా దేశంలో కలదు. COP29 సమావేశంను అజర్బైజాన్‌లోని బాకులో ఏ తేదీన నిర్వహించారు? నవంబర్ 11 నుండి నవంబర్ 22 వరకు. For next part video, please subscribe this channel.